కరుణ ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో కుకింగ్కి కొబ్బరి నూనె వాడితే మంచిది అంటున్నారు, ఇలా వాడటం కరెక్టేనా తెలియజేయండి. హలో కరుణ గారు, రకరకాల కుకింగ్ ఆయిల్స్లో మనకి రకరకాల ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క రకమైన ఫ్యాటీ యాసిడ్స్ మనకి లభిస్తాయి అన్నమాట. సో కోకోనట్ ఆయిల్కి వచ్చేటప్పటికి దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్లనే మనం యూజువలీ కోకోనట్ ఆయిల్ కొంచెం టెంపరేచర్స్ తక్కువ అవ్వగానే గడ్డకట్టడం అనేది చూస్తూ ఉంటాము. సో రెగ్యులర్గా కుకింగ్ ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు క్వాంటిటీ తక్కువగా యూజ్ చేయాలి. అట్లాగే మంచి సోర్స్ నుంచి కల్తీ లేనిది వాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే హార్ట్ కండిషన్స్ వంటివి ఉన్నవారు ఏంటంటే ఏ ఆయిల్ అయినా సరే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ లాంటివి యూజ్ చేసినప్పుడు ఇంకొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్లో ఎక్కువగా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేటువంటివి ఉండటం మూలాన దీని అబ్జార్ప్షన్ అట్లాగే యూటిలైజేషన్ కూడా బెటర్గా ఉంటుంది. సో తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కూడా మనకి అవైలబిలిటీ అనేది బాగుంటుంది. బట్ ఫ్లేవర్ ప్రొఫైల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే డిషెస్లో ఎటువంటి తేడా కనిపించలేదు అనుకుంటే రెగ్యులర్గా లిమిటెడ్ పోర్షన్లో కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేయొచ్చు.